అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, ఈసీ ఐఏఎస్ ఐపీఎస్లపై వేటు వేసినట్టుగా తెలుస్తోంది, వివరాలేంటి? సంతోషి, వరుస ఫిర్యాదులతో ఎలక్షన్ కమిషన్ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు అయితే పెద్ద ఎత్తున అధికారుల మీద మరి ఫిర్యాదులు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. వరుసగా అధికారులు అధికార దుర్వినియోగం పాల్పడతారంటూ, అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి మరి వాళ్ళు కొమ్ము కాస్తున్నట్టు కూడా గత కొంతకాలంగా మరి తెలుగుదేశం కానీ జనసేన కానీ వరుసగా ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో మరి ఎట్టకేలకు మరి భారత ఎన్నికల సంఘం అయితే కొంతమంది అధికారుల మీద, ఉన్నతాధికారుల మీద వేటు అయితే వేసింది. దీనికి సంబంధించినటువంటి అంశం అయితే పెద్ద ఎత్తున ఏపీలో సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే భారత ఎన్నికల సంఘం మరి ఈ అధికారులు అయితే మరి బదిలీ చేస్తూ కొంత ఉత్తర్వులు జారీ చేసిన అంశాన్ని కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే ఐఏఎస్ సంబంధించినటువంటి 3 ఉన్నతాధికారులను, ఐపీఎస్ కు సంబంధించినటువంటి 5 ఉన్నతాధికారులతో పాటు మన గుంటూరు రేంజ్ కి సంబంధించినటువంటి మరి ఒక ఉన్నతాధికారిని కూడా మరి బదిలీ వేటు వేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ అధికారుల మీద గత కొంతకాలంగా మరి ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. వీరు మరి ఏదైతే ఉందో కొంత అధికారులు ఉన్న పార్టీకి అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులకి వీరు కొంత కొమ్ము కాశారంటూ కూడా కొన్ని ఫిర్యాదులు అయితే అందిన నేపథ్యంలో మరి ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా జిల్లా సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో రాజాబాబు, అంతేకాకుండా అనంతపురానికి సంబంధించినటువంటి మరో ఐఏఎస్ అధికారి, ఈయన జిల్లా ఎన్నికల అధికారిగా ప్రస్తుతం ఉన్నారు, ఎం గౌతమి ఐఏఎస్, అంతేకాకుండా తిరుపతికి సంబంధించినటువంటి ఎన్నికల జిల్లా అధికారి డాక్టర్ లక్ష్మి, వీరి 3ని కూడా బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఐపీఎస్ కు సంబంధించినటువంటి 5 ఐపీఎస్ ఎస్పీల మీద వేటు వేసింది. మరి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఐఏఎస్ మీద వేటు వేసింది. అంతేకాకుండా పల్నాడుకు సంబంధించినటువంటి రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీకి సంబంధించినటువంటి పి జాషువా, ఇక అనంతపురం ఎస్పీకి సంబంధించినటువంటి కేకేఎన్ అంజురాజన్ ఐపీఎస్, ఇక ఎస్పీ నెల్లూరుకు సంబంధించినటువంటి కె తిరుమలేశ్వర్తో వీళ్ళతో పాటు మరి గుంటూరు రేంజ్ ఐజీపీ ఉన్నారు. మరి పాలరాజు, ఈయనపై కూడా బదిలీ వేటు వేస్తూ మరి ఎన్నికల సంఘం అయితే ఉత్తర్వులు జారీ చేసిన అంశాన్ని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం మరి వీరిపై తక్షణం మరి బదిలీ వేటు వేయాలని కూడా ఎన్నికల సంఘం అయితే ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరి కాసేపట్లో వీరి మీద మరి ఈ చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వరుసగా గత కొంతకాలంగా పరిశీలిస్తే కోడ్ వచ్చిన వెంటనే ఎన్నికల సంఘం అయితే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఐపీఎం ఎస్పీలను అయితే ప్రత్యేకంగా పిలిపించి వారి వివరణ కోరిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, అంతేకాకుండా మరి నంద్యాలకు సంబంధించినటువంటి చిత్తూరుకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులను అయితే పిలిపించుకొని వారి వివరణ అయితే కోరడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఉందో మరి మొత్తంగా వారి వివరణ మీద కొంత స్పందన అయితే మరి కొంత ఇదైతే తీసుకున్నారు, వివరణ అయితే తీసుకున్నారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం వీరి మీద మరి సంఘటనకు సంబంధించిన రాజకీయ కోణాలకు సంబంధించినటువంటి హత్య ఒక జిల్లాలో, ప్రకాశం జిల్లాలో జరిగితే మరి కొన్ని జిల్లాల్లో మరి రాజకీయాలకు సంబంధించిన వాహనాలు తగలబడడం కానీ, అగ్నికి ఆహుతి చేయడం కానీ పల్నాడు జిల్లాలో ఆచరణలో చోటు చేసుకుంది. ఇలాగా కొన్ని ఆయా ప్రాంతాల్లో మరి రాజకీయ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల మీద మరి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేయడంతో మరి ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. ఏదైతే ఉందో వీరు బదిలీ వేటు పడినటువంటి ఈ అధికారులు తక్షణం ఆయా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి రిపోర్ట్ చేయాలి. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో ఈ అధికారులకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు దిగువ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు బదిలీ మరి వారికి జారీ చేస్తూ, వారికి అధికారాలు జారీ చేస్తూ మరి వీరి తక్షణం మరి వీరు పదవుల నుంచి ఈ జాబ్ సంబంధించిన నుంచి తప్పించాలని కూడా తెలుస్తున్న నేపథ్యంలో తాజాగా మరి ఐపీఎస్ మరి వేటు పడటంతో కొంత సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.